నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. కొత్త వారంలోకి అడుగు పెట్టేశాం. మరి ఈ వారం మనం రాయలసీమ రుచుల్ని ఆస్వాదించబోతున్నాము. చాలా టేస్టీగా సరికొత్త స్పెషల్స్ అన్నీ కూడా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో మనకి నేర్పించడానికి మన సెట్కు విచ్చేశారు కళా గారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తారో, రాయలసీమ స్పెషల్స్ ఏంటో అడిగి తెలుసుకుందామా? మరి ఇన్వైట్ చేసేద్దామా? ప్లీజ్ వెల్కమ్ కళా గారు. హాయ్ అండి మాధురి గారు. హాయ్ కళా గారు, నేను చాలా బాగున్నాను. ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నానండి. మీ పేర్లో నాకు ఒక డౌట్ వచ్చింది. చెప్పండి. ఇది మనం పడుకుంటే వచ్చే కళనా, టాలెంట్ ఉండే కళనా? ఏది? మీరు లానా? మీరు ఏదనుకుంటే అది, రెండు మన లైఫ్ లో యూజే కదండి. అవునవును, కళలు కనాలి, దాన్ని సాకారం చేసుకోవాలి అన్నారు. మరి మీరు కళ, ప్రతి ఒక్క మనిషికి కొన్ని కొన్ని కళలు ఉంటాయి. 64 కళలు ఉంటాయండి. ఆ కళల్లో అన్ని కళలు నేనే. అబ్బా, ఆహా, ఏమన్నా పేరుకి జస్టిఫికేషన్ ఇచ్చుకున్నారా మీరు? సూపర్. అయితే కళగారు, మరి కళగానే మిగిలిపోకుండా మా గుర్తుడు పోయి మంచి మంచి వంటలు నేర్పిస్తారా? ఓకే, తప్పకుండా అండి. మరి రాయలసీమ అన్నారు కదా. అవునండి. రాయలసీమ అంటే అత్తవారు ఊరా, అమ్మగారు ఊరా? మా మదర్ వాళ్ళ ఊరు. ఓ, అమ్మాళ్ళ ఊరు అన్నమాట. చిన్నప్పటి నుంచి రాయలసీమ నీళ్లు తాగి పౌరుషం వంట పట్టించుకుని ఇంకా ఏం చెప్పొచ్చు మీ గురించి? ఇంకేముంటుందండి, నార్మల్ గానే. మేమేమంతా హార్డ్ కాదు, మేమంతా సాఫ్టేనా? కానీ రాయలసీమ అంటే ఒక కింద ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది. రాయలసీమ అంటే బాంబులు, పవర్ఫుల్ ఫైట్, మనుషులకి నిజంగా అమ్మో చాలా స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళందరూ అన్నట్టు. అవునవును, కానీ స్ట్రాంగ్ ఉంటారు మనుషులు. కానీ వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటారో అంత ప్రేమ ఉంటుందండి. వాళ్ళు ప్రేమిస్తే ప్రేమిస్తారు. వాళ్ళని ఏమి హర్ట్ చేయకపోతే వాళ్ళు ఏమి తేడాలు వస్తే అదే ప్రేమతో పీకలు కూడా కట్ చేస్తారు. సరే, అయితే మరి రుచులు చాలా బాగుంటాయి. రాయలసీమ అనగానే రాగి సంగటి, నాటుకోడి పులుసు, ఇవన్నీ చిట్టి గారెలు, మటన్ కర్రీ, వావ్, ఇవన్నీ చాలా బాగుంటాయండి మా సైడ్ కదా. మీరు చెప్తుంటే నోరు ఊరిపోతుందండి. సో అలా అందరికి నోరు నుంచి ఒక మంచి టేస్టీ వంటను పరిచయం చేస్తారు ఇప్పుడు మాకు? తప్పకుండా. మరి ముందుగా ఏ వంటను పరిచయం చేస్తారు? మీకోసం నేను ఇవాళ స్పెషల్గా మటన్ తలకర్రీ వండుదామండి. మటన్ తలకాయ కూర? యా. కానీ అది అంత ఈజీగా అందరికీ సెట్ అవ్వదు. కొంతమంది చేతులకు మాత్రమే ఆ మ్యాజిక్ ఉంటుంది అంటారు. కానీ అది చాలా టేస్టీ, చాలా కాల్షియం ఫుడ్ అనమాట. కాల్షియం ఎక్కువ ఉంటుంది అందులో. అవునులే, మరి కత్తులు కటార్లు బాంబులు వేయాలంటే ఆ మాత్రం కాల్షియం బోన్స్ లో బలం ఉండాలి కదా. సరే, మరి నేర్చేసుకుందాము మటన్ తలకాయ కర్రీ. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మటన్ తలకాయ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అబ్బా, అవి తలకాయలో ఉండే మొత్తం పార్ట్స్ అన్నమాట, అవన్నీ పీసెస్. అవునండి, అంతే కదా? అవునండి. ఓకే, ఇంకా స్టార్ట్ చేద్దాము. మరి ముందుగా ఏం చేస్తాం? ఫస్ట్ తల మాంసాన్ని మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి. అవును. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ ఓపెన్ చేసుకుందాం అండి. ఏం చేస్తాం? ఎవరి నుంచి నేర్చుకున్నారు ఈ వంట? ఈ వంట మా మమ్మీ దగ్గర నేర్చుకున్నానండి. అమ్మ బాగా చేస్తారా? అమ్మ బాగా చేస్తారు. అమ్మ పప్పు చాలా బాగా చేస్తుంది. అమ్మ పప్పు చేసినప్పుడల్లా నేను నాకు చద్దన్నంతో తింటాను. అది నాకు చాలా ఇష్టం. ఓకే. నేను ఎప్పుడు మిస్ చేయను అది. ఇప్పటికీ కూడా నేను మా అమ్మ దగ్గరికి వెళ్తే ఫస్ట్ అదే ఉంటే మాత్రం అదే తింటాను. ఏమీ ఆశించట్లేదు, చద్దన్నం కొద్దిగా పప్పు, అదే పచ్చి కూతురు. ఓకే, సరే, వేడైంది మనకి. ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం. ఓకే. కొంచెం ఆయిల్ పడుతుందండి. అవునవును, మటన్ కా మాత్రం ఉండాల్సిందే. 4 స్పూన్స్ వేస్తున్నాను. ఓకే, రాయలసీమ అన్నారు కదా. రాయలసీమలో ఏ ప్రాంతంలో ఉంటారు మీరు? ఇప్పుడు ఇంతకుముందు అంటే స్టేట్స్ చేంజ్ కాకముందు అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఉండేది. ఓకే. ఇప్పుడు సత్యసాయి జిల్లా అనమాట. ఇప్పుడు మేము సత్యసాయి జిల్లా కదిరి మండలం అనమాట. కదిరిలో ఉంటారు. కదిరి. మా ఊరికి నరసింహస్వామి చాలా ఫేమస్. కదిరి నరసింహస్వామి. కరెక్ట్, అవును. ఓకే, ఆయిల్ వేడైంది కదా. ఆయిల్ వేడైందండి. మనం చెక్క, లవంగాలు అండ్ ఇలాచి తీసుకుంటున్నాం. ఈ ఇలాచిని కొంచెం మనం కచ్చాపచ్చగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, ఇవి వేసేసుకుంటున్నాం. వీటిని కూడా కొంచెం కచ్చాపచ్చగా ఇది చేసుకోవాలి. కాస్త జస్ట్ అలా నలుపుకుని వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇవి కొంచెం వేడెక్కాక ఆనియన్ ని వేసేసుకోవాలి. సరే,
ఎంతమంది మీరు అక్క చెల్లెళ్ళు? నాకు ఒక చెల్లి ఒక అన్నయ్య. మీరు మధ్యలో? అవునండి. మీకు మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయ్యి 16 years అవుతుంది. 16 years? ఎస్. వావ్, అబ్బబ్బబ్బా. ఏంటి ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు? 16 ఏళ్ళు అయ్యింది పెళ్ళి, అంటే చిన్న వయసులోనే పెళ్లి చేస్తారా మీకు? కొంచెం 19-20 yearsకే మ్యారేజ్ అయిపోయింది. ఓకే. పాప లేట్ గా పుట్టింది, 8 years గ్యాప్ తో పుట్టింది. ఓకే. ఇప్పుడు ఆనియన్ వేడెక్కింది కదా, అల్లం వెల్లుల్లి ముద్ద వేసేసుకుందాం. సరే. ఓకే. ఇప్పుడు తర్వాత పచ్చిమిర్చి చీలికలు కూడా. నిజంగా ఈ వంటలు చూసి నేర్చుకోవాలి, ఈ స్పెషల్ ఇంతలా ఏముంది అన్నది. అలాగే ఇప్పుడు కొంచెం వేగింది కదండి, సో పసుపు యాడ్ చేసుకుందాం. ఓకే. మనం వాష్ చేసి పెట్టుకున్న తల్ల మాంసంని వేసేసుకుందాం. ఓకే. బాగా కలుపుకోవాలి. మీరు నాన్ వెజ్ తింటారా? తింటాను. ఓకే. కానీ తలకాయ మాంసం నేను ఎప్పుడు తినలేదు. చాలా బాగుంటుందండి, టేస్ట్ చేయండి. యాక్చువల్గా చూసే ఇప్పుడు చేస్తుంటే కూడా చూడలేదు, ఈ అవకాశం నాకు ఇవాళ కలిగింది. అసలు యాక్చువల్గా ఈ కర్రీ పిల్లలకి చాలా మంచిదండి. ఓకే. దీని బ్రెయిన్ మంచి ప్రోటీన్ ఫుడ్. పిల్లలకి పెడితే వాళ్ళకి కూడా కొంచెం బ్రెయిన్కి సంబంధించి మంచిగా అనిపిస్తుంది, అంటే మంచిది అంటారు పెద్దవాళ్ళు. ఇప్పుడు ఇది బాగా మగ్గాలండి. ఇంకొంచెం వాటర్ ఏమన్నా వేస్తారా? లేదు లేదు, ఈ మూత పెట్టేసుకుందాం కాసేపు. నేను అంత లోపల ఈ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు కొబ్బరి తురుము వేసేసుకుందాం. తర్వాత 1 కప్పు ఆనియన్స్, అలాగే 1 కప్పు టమాటోస్, అన్నీ కూడా మిక్సీ పట్టుకొని వస్తానండి. ఓకే. బాగా పేస్ట్ చేసుకోవాలి. ఇది కొంచెం సన్నగానే పెట్టాలి. వీటన్నిటిని కలుపుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఓకే. అయిపోయిందండి? అయిపోయిందండి. తీసుకొచ్చి ఇది ఇలా బాగా పేస్ట్ చేసుకోవాలి, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఓకే. ఆల్రెడీ ఇది మంచిగా మగ్గింది కదండి. ఓకే. సో ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకుందాం. భలే గుమగుమలాడుతుందండి అప్పుడే. ఎంతైనా నాన్ వెజ్ కదా, మూత తీయంగానే గుప్పుమని వచ్చింది. ఇవాళ నా కోసం మీరు ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే, తినాల్సిందే. చేస్తాను. అర్రే మీరు చేయడం తినకుండా నా ఉండడమా? బాగా కలపాలండి, ఇది కొంచెం మగ్గాలి కూడా. ఇప్పుడు ఎంతవరకు వచ్చింది మనకి? ఇది చాలా పచ్చివాసన పోయే వరకు మగ్గిపోయింది. ఓకే. సో ఇప్పుడు మనం కారము ధనియాల పొడి యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. ఓకే. ఓకేనా అండి? నెక్స్ట్ 1 స్పూన్ ధనియాల పొడి. ఓకే. సాల్ట్ వేసుకుందాం మరి అయితే? వేసుకుందాం. ఓకే. చక్కగా అన్ని ముక్కలకి పట్టి ఒక్క 5 minutesని దీన్ని బాగా మిక్స్ అయ్యేలాగా కొంచెం మగ్గనిద్దాం. ఇదైతే ఎన్ని విజిల్స్ రావాలి మనకి? 2 విజిల్స్ చాలండి. సరిపోతుందా? ఒక అంటే ముదురుది ఉందంటే కనుక కొంచెం ఎక్కువ. తర్వాత ఒకవేళ అటు ఏమని అనిపిస్తే మనం మళ్ళీ ఒకసారి చూసుకొని మళ్ళీ ఒక విజిల్ పెట్టుకోవచ్చు. ఓకే. సో వాటర్ వేసేస్తారా మరి? వేసి జస్ట్ ముక్క మునిగేటట్టు వేయాలా? అవునండి. కొంచెం యాడ్ చేద్దాం. 2 విజిల్స్ పెట్టేలాగా పెట్టాలి. పెట్టేద్దామా? ఇంకా కొత్తిమీర లాస్ట్లో వేసుకున్నాం కొంచెం. ఓకే. ఇప్పుడు 2 విజిల్స్ రావాలి. అవునండి.
కలగారు మనకి విజిల్స్ వచ్చాయి, ప్రెషర్ కూడా పోయింది. అవునండి, ఇక తీసేద్దాం. వావ్, గుమగుమలాడిపోతుంది. మనకి ఇలానే ఉంటుందంటారా? కొంచెం మనకి ఇలాగా పులుసు లాగా కొంచెం అంటే గట్టిగా కావాలంటే కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం సూపీగా చేసాను, ఎందుకంటే మన జొన్న రొట్టె కాంబినేషన్ కి బాగుంటది అనేసి. ఓకే, సో మెయిన్ మీ సైడ్ జొన్న రొట్టె లేదంటే రాగి సంగటి ఇవే ఉంటాయి కదా ఎక్కువ, అదే తింటాం. వాటిలోకి కొంచెం రాగి రొట్టె ఉంటుంది. రాగి రొట్టె కూడా ఎక్కువ తింటాం. ఓకే, సో డిష్ అవుట్ చేసేద్దామా మరి? ఓకే, తప్పకుండా. ఓకే, ఇంకా అయిపోయినట్టే. కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం అయితే. ఓకే అండి. వేడివేడిగా మటన్ తలకాయ కర్రీ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మటన్ తలకాయ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మటన్ తలకాయ మాంసం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, కారం, ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కొబ్బరి తురుము, నూనె, కొత్తిమీర, మసాలా దినుసులు. మటన్ తలకాయ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నూనె పోసి వేడయ్యాక అందులో మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పసుపు, మటన్ తలకాయ మాంసం వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో కొబ్బరి తురుము, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసి మిక్సీ పట్టుకుని పాన్ లో వేసి అందులో కారం, ధనియాల పొడి, ఉప్పు, నీళ్లు పోసి కలిపి కొత్తిమీర కూడా వేసి మూత పెట్టి ఆవిరి మీద కొద్దిసేపు ఉడికించుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే మటన్ తలకాయ కర్రీ రెడీ. మటన్ తలకాయ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామండి అయితే. ఓకే, తప్పకుండా చేద్దామండి. ఎలా ఉంది? చాలా బాగుందండి. చాలా బాగుంది. సో మెయిన్ కొబ్బరి ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి. కొంచెం స్పైసీగా ఉంది. కానీ ఇంత మీరు బాగా స్పైసీగా తింటారు కదా, కొంచెం రాయలసీమ కదా, స్పైసీ తింటాం. స్పైసీగానే తింటారు. చాలా బాగుంది. కానీ ఓకే, వెరీ టేస్టీ. అంటే మనం కావాలంటే టైట్ గా కావాలంటే కొంచెం గ్రేవీ లాగా చేసుకోవచ్చు, సూపీ లాగా కూడా లిక్విడ్ గా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంది. మరి నెక్స్ట్ ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారు? నెక్స్ట్ సొరకాయ జొన్న రొట్టె. సొరకాయ జొన్న రొట్టె. ఓకే, రెగ్యులర్ గా చేసే జొన్న రొట్టెకి సొరకాయ జొన్న రొట్టెకి ఇప్పుడు డిఫరెన్స్ చూడబోతున్నాం. అవునండి. ఓకే, మరి నేను చేసుకుందామా సొరకాయ జొన్న రొట్టె? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సొరకాయ జొన్న రొట్టె తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మనం సొరకాయని తురుము చేసుకుని రెడీగా పెట్టేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం మరి. చేద్దామండి. ఒక బౌల్ తీసుకోండి. ఇందులో కొంచెం జొన్నపిండి వేసుకోవాలి. మనకి ఎన్ని రొట్టెలు కావాలంటే దాని క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. నేనైతే 1 కప్పు తీసుకుంటున్నాను. ఓకే, తర్వాత ఈ తురుము కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఓ, ఈ వాటర్ తోటే మనకి మాక్సిమం వచ్చేస్తుంది కదా, చాలా మటుకు వచ్చేస్తుంది. అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కూడా. అలాగే జీలకర్ర, ఓకే, కొన్ని నువ్వులు, కొంచెం సాల్ట్, కొత్తిమీర. ఓకేనా అండి? కరివేపాకు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. చేత్తో తుంచుకుని వేసేసుకోవచ్చు. ఓకే, ఇది మొత్తం నీట్గా ఇలా కలుపుకోవాలి. కలగారు, మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను టీచర్ అండి. టీచర్ గారా మీరు? ఓకే, ఏ సబ్జెక్ట్కి?
నేను ప్రీ ప్రైమరీ టీచర్, ఆల్ సబ్జెక్ట్స్ చెప్తాను, ఈవీఎస్, మ్యాథ్స్, ఇంగ్లీష్. ఓకే, సో పిల్లల్ని హ్యాండిల్ చేయడం, చిన్న చిన్న పిల్లల్ని, చిన్న పిల్లలు యాక్చువల్గా మన ఇంట్లో పిల్లలు ఒకళ్ళిద్దరినే హ్యాండిల్ చేయడం చాలా కష్టం. సో అలాంటి పిల్లల్ని ఏడుస్తూ ఉంటారు, మారం చేస్తూ ఉంటారు, ఎలా ప్యాంపర్ చేస్తారు? మా పిల్లలు అసలు ఏడవరండి. ఫస్ట్ స్టార్టింగ్ లో ఏడ్చే వాళ్ళు ఇప్పుడైతే చాలా బాగుంటారు, బాగా ఆడుకుంటారు. ఓకే, యాక్టివిటీస్ ఉంటాయి, ల్యాబ్ యాక్టివిటీస్ ఉంటాయి, మాకు అన్నీ ఉంటాయి. సో వాళ్ళు అందులోనే ఎంజాయ్ చేస్తారు. ఎలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారండి? ఫస్ట్ ల్యాబ్కి వెళ్తే అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ క్లాస్ ఎలా స్టార్ట్ చేస్తానంటే ఒక యాక్టివిటీతో స్టార్ట్ చేస్తాం, వాళ్ళకి నచ్చే విధంగా. ఓకే, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది, టీచర్ ఏదో చెప్తుంది వినాలి. సో అలా వాళ్ళని ముందు నేను అట్రాక్ట్ చేసుకుంటాను, తర్వాత క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఓకే, పిల్లల్ని మనము ఇలా చూడండి ఇది చెప్తున్నాను, వాళ్ళకి అసలు ఏం తెలియదు కదా, ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ స్కూల్ అంటే వాళ్ళకి కొంచెం వాటర్. ఓకే, కొంచెం లేతదైతే కనుక మనకి అందులో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ తేమతోటే మనకి అసలు యాక్చువల్గా జొన్న రొట్టె వేడి నీళ్లు వేయాలి అసలు యాక్చువల్గా కదా. అవును, చల్ల నీళ్ళే వేస్తున్నాను. ఎందుకంటే వేడి నీళ్ళే వేసుకోవాలి, ఎందుకంటే జొన్న సాఫ్ట్ అవుతుంది మంచిగా. ఓకే, అంటే మనం రొట్టె చేసేటప్పుడు అది బ్రేక్ అవ్వదు. ఓహో, వేడి నీళ్లు వేస్తే. ఓకే ఓకే. ఈ సొరకాయతో చేసుకున్నా కూడా మరి మామూలుగా ఇప్పుడు అందులోనే వాటర్ కంటెంట్ ఉంటుంది, దాంతో కలిపేసుకున్న కొన్నిసార్లు నీళ్లు పడకపోవచ్చు కదా, కానీ వేడి నీళ్ళే వేసుకోవాలి. సొరకాయతో కూడా వేడి నీళ్ళే వేసి కలుపుకోవాలి. ఓకే, అప్పుడు రొట్టె చాలా సాఫ్ట్గా వస్తుంది, మనకి బ్రేక్ కాకుండా నీట్గా వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం రొట్టెని బాగా ఇది మొత్తం అంతా కలుపుకోవాలి బాగా. ఓకే అండి, పిండి కలుపుకోవడం పూర్తయినట్టేనా? అయిపోయిందండి. ఓకే, పెద్దగా ఒక ఉండలాగా తీసుకోవాలి. ఎవరికి ఎంత పెద్ద రొట్టె కావాలంటే అంత పిండి. ఒకటే తినమన్నారు కదా అని ఒకటే ఇంత సైజ్ చేసుకుని తిన్నారనుకోండి, అది మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు బటర్ పేపర్ కావాలి. వెయిట్ లాస్కి ఇంకా షుగర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు నైట్ టైం ఖచ్చితంగా జొన్న రొట్టె తింటూ ఉంటారు. ఒకటే తినండి అంటారు డాక్టర్, మీరు నైట్ లిమిట్గా తినండి, ఒకటే తినండి, ఎక్కువ కర్రీ తినండి అంటారు. అవునవును. సో మన వాళ్ళు తెలుగుగా ఏంటి సైజులు పెంచేస్తున్నారు, ఒకటే తినమన్నారు కదా ఇంత సైజులో అనమాట. ఇది మంచిగా రొట్టె ఇలా ఉత్తుకోవాలండి. ఓకే ఓకే, సో అలా ఒత్తేసుకోవడమే అనమాట. ఒత్తేసుకోవడం. స్టవ్ ఆన్ చేసుకుందామా? చేసేసుకుందామండి. కొంచెం వేడెక్కండి. ఓకే, ఇలా ఒత్తేసుకోవాలి. ఇలా మనము అంటే చాలా మంది ఇలా డ్రైగా చేసేసుకుని ఎప్పటికప్పుడు తడుపుకుని తింటూ ఉంటారు, అదేంటి? అసలు యాక్చువల్గా అలా కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇక్కడ ఆయిల్ యూజ్ చేశాను, అలా కూడా చేసుకోవచ్చు, అది ఇంకా హెల్దీ. ఇంకా ఆయిలే యూజ్ చేయం అందులో. వేడి వాటర్లో పిండేసి మంచిగా కలిపేసి గట్టిగా ఒత్తుకోవాలి, మామూలుగా చపాతీ పిండి ఎలా ఉంటుందో అలాగా. తర్వాత పాన్ మీద ఆ రొట్టెని వేసేసి వాటర్ చల్లుకొని తుడుచుకోవడం, అంటే వాటర్తోనే కాల్చుకుంటాం అనమాట, ఆయిల్ యూజ్ చేయకుండా. బాగుందండి ఇది జొన్న రొట్టె. ఓకే, సో పెనం కూడా హీట్ అయింది కదా? అయిపోయిందండి. ఇప్పుడు రొట్టె వేసేస్తున్నాను. ఆయిల్తో కాల్ చేసుకోవడమే మనం. ఇంకోటి చేస్తారా అయితే? ఓకే, మీరు చేస్తూ ఉండండి. ఓకే కళగారు, అయిపోయినట్టే కదా? జొన్న రొట్టె రెడీ అయిపోయింది. చూసారు కదా, వేడివేడిగా సొరకాయ జొన్న రొట్టె రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. సొరకాయ జొన్న రొట్టె తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: సొరకాయ తురుము, జొన్న పిండి, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, నువ్వులు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు. సొరకాయ జొన్న రొట్టె తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో జొన్న పిండి, సొరకాయ తురుము, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, నువ్వులు, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు సరిపడా నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. చిన్న ఉండలుగా తీసుకుని బటర్ పేపర్ పై వేసి రొట్టెలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వ వేడి చేసుకుని ఒత్తుకున్న రొట్టెని వేసి రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సొరకాయ జొన్న రొట్టె రెడీ. సొరకాయ జొన్న రొట్టె తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. కళగారు, టేస్ట్ చేద్దామా? ఓకే అండి, తీసుకోండి. దీని కాంబినేషన్ దేంతో బాగుంటుందండి? తలకాయ కర్రీ. ఓకే, సో
ఉత్తిగా దీని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాలి కాబట్టి టేస్ట్ చేస్తా. చాలా బాగుంది, సొరకాయ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, నోటికి కాస్త రుచిగా, నాలుగు కాస్త టింగ్లింగ్ లాగా కారం బాగా తెలుస్తుంది అన్నమాట పచ్చిమిర్చి పేస్ట్. చాలా బాగుందండి. సో ఇంత టేస్టీ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ మ్యామ్. చూసారు కదా, రాయలసీమ వంటకాల్లో భాగంగా కళగారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ రెసిపీస్, మటన్ తలకాయ కర్రీ, అలానే సొరకాయ జొన్న రొట్టె. చాలా బాగున్నాయి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాల్టి రాయలసీమ ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.